వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అలాగే విశాఖ జిల్లా 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. పార్టీ పరంగా అసలు రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? నేను మొదటిని మేము కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొదటిని కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీలో సుమారు 38 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ చేశాను. అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్లోకి వచ్చిన తర్వాత అందరూ మరి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశారు. ఖాళీ చేసిన తర్వాత ఇక మరి ద్రోణరాజు శ్రీనివాస్ గారు వాళ్ళను అన్న ఇంకా అక్కడ ఎవరు లేరు, ఖాళీ అయిపోయింది, ఇంకా అక్కడ ఏం చేస్తావు మాతో వచ్చి అనేసి అనగానే అప్పుడు నేను కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు సార్? 2000. ఎన్నాళ్ళు ఉన్నారు సార్ వైసీపీ పార్టీ? వైసీపీలో ఆల్మోస్ట్లో మరి 2021 ఎలక్షన్ వరకు ఉన్నాను. ఎలక్షన్ వరకు ఉన్న తర్వాత నాకు పార్టీ టికెట్ ఇస్తానని చెప్పారు. ఇస్తానని చెప్పి టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ పోటీ చేశాను. ఇండిపెండెంట్ పోటీ చేసేటప్పుడు విజయసాయిరెడ్డి గారు నన్ను చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. విజయసాయి గారు చెప్పిన తర్వాత మరి నేను విత్డ్రా అవడం అవ్వలేదు. నేను కంటిన్యూ అయ్యాను. ప్రజలు నన్ను జనాలందరూ కూడాను వాళ్ళు బలపరిచి మీకు టికెట్ అక్కర్లేదు సార్, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి, ఇండిపెండెంట్ పోటీ చేస్తే మీ అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి నన్ను మంచి మెజార్టీతో, మామూలుగా పార్టీ టికెట్ ఇచ్చే వాళ్ళకైతే చాలా తక్కువ 50-100 ఓట్లు వస్తే నాకు బంపర్ మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన తర్వాత అదే విజయసాయిరెడ్డి గారు నన్ను పిలిచి, నాగరాజు గారు శభాష్ మీరు మళ్ళీ మా పార్టీలోకి వచ్చేయండి, మీరు అక్కడ ఉండి ఏం చేస్తారని చెప్పేటప్పుడు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే పార్టీలో జాయిన్ అయిన తర్వాత కంటిన్యూగా నేను 1.5 year పైన ఉన్నాను. ఉన్న తర్వాత మరి అక్కడ వాతావరణం నాకు నచ్చలేదు. జాయిన్ అయిన తర్వాత 1.5 year ట్రావెల్ చేశాను. చేసిన తర్వాత అంటే ఎందుకు జాయిన్ అవ్వాలంటే దాని రీజన్ ఉంది. మనం ఇండిపెండెంట్గా ఉండిపోతే వార్డుని అభివృద్ధి చేసుకోలేము, ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు, మనం వాళ్ళకి ఓటు మనం వాళ్ళకి గెలిపించిన వాళ్ళకి మనం న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ అనుకున్న విధంగా అక్కడ డెవలప్మెంట్ కనబడటం లేదు. అప్పుడు నేను బయటకు వచ్చేసిన తర్వాత నాకు జనసేన పార్టీ నుండి పిలుపు వచ్చింది. పిలుపు వస్తే ఆటోమేటిక్గా నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, తర్వాత మనోహర్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నా మీద వాళ్ళకి చాలా అభిమానం, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు పవన్ కళ్యాణ్ గారు నన్ను చాలా అభిమానిస్తారు, అలాగే మనోహర్ గారు కూడా నన్ను అభిమానిస్తారు, కాబట్టి అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే వైసీపీ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం ఏదైతే అనుకుని వెళ్ళాం అక్కడికి, మనం ఏదైతే అభివృద్ధి చేద్దాం అనుకున్నామో అభివృద్ధి చేయడానికి కనబట్టలేదు. తర్వాత ఏంటంటే ఎక్కడ చూసినా దౌర్జన్యం, దోపిడీలు తప్పితే అభివృద్ధి వైపు దృష్టి పెట్టడం లేదు. అనేక సందర్భాల్లో నేను అటు మేయర్ గారికి చెప్పడం జరిగింది, ఇటు వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పడం జరిగింది, విజయసాయిరెడ్డి గారికి చెప్పడం జరిగింది, అనేక సందర్భాలు చెప్పినా సరే దాని మీద ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారు. కాబట్టి నేను ఇంక పార్టీ విడిచిపెట్టి వచ్చేస్తానని చెప్పేసి బయటకు వచ్చాను. వాసుపల్లి గణేష్ గారికి మీకు ఏంటి సార్ అసలు? ఆయనతో నాకు విరోధం అంటే ఆయన వ్యక్తిగతంగా నాకేం లేదు. కాకపోతే ఆయన ఏం చేశారంటే ఎప్పుడు కూడాను ఒకే ప్లేస్ని ఇద్దరితో కొట్లాడిస్తుంటారు. ఏం చేస్తారంటే మమ్మల్ని ఇక్కడ కార్పొరేటర్ ఉంటే మాకు ఇవ్వాల్సినటువంటి విలువ, మా తాలూకా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇంకోటి తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇతను ఇద్దరు దెబ్బలాడుకుంటూ చూసి ఆనందించుంటే మనస్తత్వం. ఆ మనస్తత్వం వల్ల ఆయన్ని ప్రజలు ఏంటంటే తిరస్కరించారు. ఇవాళ అటు టీడీపీలో కానివ్వండి, ఇటు వైసీపీలో కానివ్వండి, ప్రజలందరూ తిరస్కరించడానికి కారణం అదే. అప్పుడు తిరస్కరించినప్పుడు మీరు ఎవరైనా వైసీపీ పెద్దలు, వైసీపీ అంటే చిన్న పార్టీ కాదు, చాలా మంది ఉన్నారు, కేవలం జగన్ సీఎం వరకే, కానీ మీరు ఇప్పుడు అన్నట్టు విజయసాయిరెడ్డి గారు ఇంకా మిగతా పెద్దవాళ్ళంతా వైవి గారు, మరి వాళ్ళ దృష్టి తీసుకెళ్లారా? ఏమన్నారు? తెలిసి చెప్పిన తర్వాత జరిగింది. అంతే చెప్పిన తర్వాత జరిగింది. వాళ్ళందరూ కూడాను మరి అనేక సందర్భాల్లో ఆయనకి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఫేస్ టు ఫేస్ ముఖం మీద కూడా చెప్పడం జరిగింది. కొంతమంది కార్పొరేటర్లు అయితే ఆయనకి టికెట్ ఇస్తే ఓడిపోతారని డైరెక్ట్గా కూడా ఆయన చెప్పారు. ఓకే సార్. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా విషయానికి వస్తే గండి బాబ్జీ గారు, అటు చూసుకుంటే వంశీకృష్ణ యాదవ్ గారు, ఇద్దరు సరైన నాయకులు. అయితే ఇక్కడ అనూహ్యంగా వంశీకృష్ణ గారికి ఇక్కడ పదవి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? దాని వెనక ఏం జరిగింది? ఏం జరగడం కాదు, ఆయన కూడా
వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల దగ్గర విసిగిపోయి వేసారిపోయి ఆయన ఎమ్మెల్సీ మరి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం ఉంటున్నా కూడా రిజైన్ చేసేసి మరి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని మరి పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరడం జరిగింది. మరి అలాగనే ఈక్వేషన్స్లో క్యాస్ట్ ఈక్వేషన్స్లో కానివ్వండి మిగతా ఈక్వేషన్లో కూడా ఇచ్చేసుకున్న తర్వాత అందులోని మరి కూటమి పొత్తులో నేటైందంటే అటు టీడీపీకి వస్తుందా జనసేనకు వస్తుందా అనే సందిగ్ధంలో చివరికి మనకి ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ టైం అదేమో టీడీపీ సీటు అయినప్పుడు కూడా ఇక్కడ జనసేన పార్టీకి ఇవ్వాలి, జనసేన పార్టీకి అక్కడ పట్టు ఉంది అనే ఉద్దేశంతో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆ సీట్ని మరి జనసేన పార్టీ కేటాయించడం జరిగింది. ఆ సమయంలో మరి ఈయన ఎమ్మెల్సీగా రిజైన్ చేసి రావడం ఒక కారణం అయితే మరి ఆయన కూడా మరి స్థానికుడు కాబట్టి ఆయనకి ఇవ్వాలని ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు వైసీపీలో అసంతృప్తి ఉంది అందుకే బయటకు వచ్చానని. ఒకవేళ ఇక్కడ కూడా కూటమిది చాలా పెద్దది, దీంట్లో కూడా అటువంటి అసంతృప్తి ఎదురైతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ కూటమిలో ఉన్నాం కానీ జనసేన పార్టీ విడిచిపెట్టవలసిన పని లేదు. ఎందుకంటే జనసేన నాయకుడు ఆయన కేవలం ఏదో అధికారం కోసం వచ్చే వ్యక్తి కాదు, ప్రజల కోసం వచ్చే వ్యక్తి. ప్రజల తాలూకు బాగోగులు చూడవలసిన బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి వచ్చారు. అలాగనే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. తర్వాత ఆయనకి కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వస్తుంది. ఇవాళ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వదులుకొని ప్రజల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఈ రోడ్డు మీదకి వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆయన బయటకు వచ్చి తిరగవలసిన పని లేదు. ఇంట్లో కూర్చుంటే ఆయన జరిగిపోదు, తరతరాలు కూర్చొని తింటే తిరిగిపోదు, తిరగని ఆస్తుంది ఆయన దగ్గర. అలాగనే మరొక విషయం ఏంటంటే కింద స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి, ఒక కుటుంబ వ్యవస్థ నుండి వచ్చిన అన్నదమ్ములు అక్కచెల్లెలు చిన్నాన్నలు పెదనాన్నలు అందరితో కలిసిమెలిసి ఉండే కుటుంబ వ్యవస్థ నుండి వచ్చిన వ్యక్తిగా కష్టం అంటే ప్రజల కష్టం అంటే తెలుసు కాబట్టి ఇవాళ ఈ ప్రజల కోసం ప్రజల కోసం స్టార్ట్ చేసిందే ఈ జనసేన పార్టీ. అంచేత ఈ పార్టీని వదలసిన పని లేదు. కూటమి అనేది ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ముగ్గురు కూడా సవ్యంగానే జరుగుతుంది. అంచేత ఇందులో అయితే మార్పు లేదు. అలాగనే మరి ఏదైనా తేడా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే మనిషి కాదు. ఊరుకునే మనిషి కాదు అంటే మీరు అన్నట్టు ఆయనకి ఏం చేయబోతారు నెక్స్ట్ టైం? అలా కాదు, ఏం చేయబోతారు ప్రస్తుతం ఆయన ఒకటే చెప్పారు. ఖచ్చితంగా ఏంటంటే ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర అనుభవం సంపాదించుకోవాలి. ఆయనకి ఎలా చేయాలో ఐడియా ఉంది. ఈరోజు మనకి విజయవాడ కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా వరదలు వస్తే ఏ రకంగా కూర్చొని చేయగలిగారు మనం చూసాము. అంతకుముందు ఉద్దుత్తు టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో కూర్చొని మకాం వేసి విశాఖపట్నాన్ని మళ్ళీ రూపురేఖలు మార్చి మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి వెళ్ళారు. అలాగే విజయవాడలో కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మీరు చూశారు ఎంతోమంది సినీ స్టార్స్ ఉన్నారు, ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పుడు కూడాను సొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ, 50 లక్షలు 25 లక్షలు ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారు చూడండి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది చిన్న విషయం కాదు కదా. 2 రాష్ట్రాలకి ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,000 చెప్పిన మన 4 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు కదా. అది ఒక మనసున్న మనిషే చేయగలరు కానీ మిగతా వాళ్ళు చేయలేరు. ఓకే, కూటమి గెలిచాక టీడీపీ ఎక్కువగా వినిపించిన పేరు రెడ్ బుక్. ఈ రెడ్ బుక్లో మీరు కూడా ఎవరి పేర్లైనా సూచించారా అధిష్టానానికి? అంటే ఇక్కడ రెడ్ బుక్ అనేది అది కేవలం ఏదో బూచి తప్ప, అలా బూచే తప్ప అది ఎవరిని పగ సాధించే మనస్తత్వం కానీ ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కానీ అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఉందని నేనైతే అనుకోను. అలాగ ఉండుంటే మరి గతంలో మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అధికారంలోకి రాగానే ఫస్ట్ కరకట్ట కొట్టారు. ఇంకా అక్కడిని మొదలుపెట్టి అన్నీ కూడా ఎంటలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆఖరికి మీరు అందరూ చూశారు డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగిన ఆయన్ని పిచ్చోడిని తయారు చేసి ఒక రౌడీ షీటర్ లాగా రోడ్డు మీద కీడ్చి వెనక చేతులు కట్టేసి ఆటోలో వేసుకెళ్ళి మరి ఎంత పాపం అంత దారుణంగా చనిపోయాడో మనం అందరం చూసాం. అటువంటిది ఇక్కడ లేదు. రెడ్ బుక్ అనేది ఆయన ఏదో రాసుకుంటే తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా వదిలే పరిస్థితి లేదు. తప్పు చేసిన తప్పనిసరిగా శిక్షిస్తారు. కాకపోతే అదేంటంటే అఫీషియల్గా జరుగుతుంది. ఏళ్ళగా అన్అఫీషియల్గా మనం ఏదో ఇష్టం వచ్చినట్టు చేసే విధంగా కాకున్నాను ఏదైతే లా ప్రకారంగా చేయడమే జరుగుతుంది. అంటే సార్ కందులు నాగరాజు గారు అంటే అందరినీ ఆదరిస్తారు. ఎక్కువగా మీడియా వారికి మీరు ఇచ్చే గౌరవాలు అందరికీ తెలిసిందే. కానీ ఈ రెడ్ బుక్లో కొన్ని ఛానల్స్ వీళ్ళని తప్పుగా చూపించారని కొన్ని మీడియా వారి పైన కూడా చర్యలు తీసుకుంటాం జర్నలిస్టులపై పబ్లిక్గానే చెప్పారు లోకేష్ గారు. దీనిపై మీరు ఏమంటారు? అది కరెక్టే అంటారా? అంటే
మీడియాని మనం వాళ్ళు ఏంటంటే సమాజానికి పనికొచ్చినటువంటి మీడియా. ఎందుకంటే ఇటు ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానీ కళ్ళు చెవులు కూడా మీడియా. అటువంటి మీడియాని అంటే ఆ రకంగా అనడం కరెక్ట్ కాదు. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరుకునే మనిషి కారు. అది తప్పు అని చెప్తారు ఖచ్చితంగా. అంటే డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీడియా అందరినీ కాదు, మీడియాలో కొంతమంది ఒకరో ఇద్దరు అలా తప్పు చేస్తే జనరల్గా అనేస్తారు. అలాగే నా వరకు వస్తే నేను మీడియా మీకు తెలుసు, మీడియా సోదరులు అందరూ కూడా నాకు ఒక కుటుంబ సభ్యులు అటలు అందరూ కూడా నన్ను సోదరభావంతో పిలుస్తారు. నేను వాళ్ళని అలాగే పలకరిస్తాను, అలాగే పిలుస్తాను అందరిని కూడాను. ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను వాళ్ళందరూ ప్రత్యేకించి అన్యాయం అంతా గౌరవంగా సంబోధిస్తారు. నాకు చాలా సంతోషం, కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. రాజకీయాలు పక్కన పెడితే సార్, మీరు చేస్తున్న సేవలు, అందులో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ గురించి ఎందుకు పెట్టాలనిపించింది, ఎప్పుడు పెట్టారు, దాని వెనుక ఏంటి అసలు? అది ఇందాక సార్తో మాట్లాడాము. ఇప్పుడు 1995 నవంబర్ 30 స్టార్ట్ చేసిన కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని. డాక్టర్ అర్జున్ గారు నాకు కేజీ సూపర్నెట్ ఫ్రెండ్. ఆయన నేను సర్వీస్ చేస్తుంటే ఆయన అన్నారు, అన్నా నువ్వు ఇంత పెద్ద సర్వీస్ చేస్తున్నావు, ఎక్కడా నీ పేరు అది కనిపించట్లేదు, నేను దీనికి పేరు నామకరణం చేస్తాను, కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ అని ఆయనే నామకరణం చేశారు. ఆ రోజు నుండి అది కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్గా వ్యవహరిస్తూ ఈ రోజుకి సుమారు 29 సంవత్సరాలు అయింది. రిజిస్ట్రేషన్ అనేది రీసెంట్గా చేశాను, ఎందుకంటే నాకు అది అవసరం లేదు. మన అకౌంట్స్ అకౌంటబిలిటీ కాదు, ఎందుకంటే ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోను, ప్రభుత్వ పరంగా ₹1 తెచ్చుకోను. కాబట్టి ఇందులో ముఖ్యంగా నేనేంటంటే మహిళలకి, అంటే ఎవరైనా పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే బంగారం తాలిబట్టు, పట్టు చీర, పసుపు కుంకాలు, అలాగే ఆడపిల్లైన సోదరి చెల్లెలమ్మలు ఎవరికైనా సరే వాళ్ళకు పట్టుబట్టలు, వెండి పట్టీలు ఇవ్వటం. అలాగే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వీల్ చైర్స్ ఇవ్వడం. అలాగనే ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు వాళ్ళకి అయిన ఖర్చులు డబ్బులు ఇవ్వడం. అలాగనే మరి మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, రకరకాలుగా ఏంటంటే ఎంతవరకు నాకు అవకాశం ఉంది అంతవరకు కూడా పేదలకు సేవ చేయాలన్న ఒక ఆలోచన తప్పితే ఇందులో నాకే స్వార్థం లేదు. అంటే మీరు అన్నారు ఎవరి దగ్గర తీసుకోము డొనేషన్స్, ప్రభుత్వాన్ని కూడా అడగ. మరి ఇన్కమ్ సోర్స్ ఎట్లా సార్? మరి ఇన్కమ్ సోర్స్ నాకు వ్యాపారం ఉన్నాయి కదా, నాకు వ్యాపారాలు, నాకు గోల్డ్ షాపులు ఉన్నాయి, హోటల్ ఉంది, వ్యాపారం ఉంది. నాకు అనిపిస్తుంది నాకు రిటర్న్స్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అలాగనే సేమ్ టైం ఏంటంటే నా పిల్లలు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి నేను ఇచ్చింది ఏది ఇచ్చాను, వాళ్ళు నేను ఇచ్చి ఇంకా మళ్ళీ సంపాదించవలసిన అవసరం లేదు. ఉన్నది నేను ఏం ఖర్చు పెట్టుకుని వాళ్ళు అడిగే ఇది లేదు. అంచేత నాకు చేసేది అంతా కూడా మంచి పని కాబట్టి ఆల్ సపోర్ట్ చేస్తున్నారు. నా భార్య కానీ, నా పిల్లలు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, పిల్లలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నేను చేయలేను. వాళ్ళు కూడా మా అబ్బాయిలు ఇద్దరు కూడా చూస్తుంటారు, పక్కనే ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడాను నేను 10 చేస్తే ఇంకో 10 చేయమని చెప్తారు తప్ప ఎక్కడ కూడా ఆపమని చెప్పరు. అది అంటే ఎంత బిజీ షెడ్యూల్లో ఒక పక్క రాజకీయాలు, మరో పక్క ఫ్యామిలీ, బిజినెస్లు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది భగవంతుడు ఇచ్చిన శక్తి అంతే. ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు దయే. ఎందుకంటే మనం ఏది చేసినా, నేను ఇప్పుడు ఒకటే చెప్తాను, ఇందులో నేను ఏది చేసినప్పుడు కూడాను అది నా తాలూకు గొప్పతనం అన్నాను. అది ఆ భగవంతుడు నా చేయిస్తున్నాడు అనేసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకన్నా కోటీశ్వరులు ఉన్నాను, నాకన్నా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ చేసే మనసు లేదు, చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు భగవంతుడు. నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతృప్తి చెందుతున్నా. భగవంతుడిని ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఓకే, ఇంత సేవ చేస్తున్న మీరు ప్రజలకి, రాజకీయ నాయకులకి ఇచ్చే సలహా ఏంటి సార్? రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు పదం అనేది ఒక మ్యూజికల్ చైర్ లాంటిది. ఆ పదవిలో కూర్చున్నంతసేపు కూడాను ఎవరికైనా సరే ఆడు మనకు ఓటు వేసాడా లేదంటే ఆడు మన చుట్టమా బంధువా కాదు, వచ్చినోడికి సాయం చేయడం, ఎవరు ఎక్కడి నుండి వచ్చినా సరే సాయం చేయడం, ఎంత అవకాశం ఉంటుంది మ్యాక్సిమం హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం అధికారం ఉండేటప్పుడు 10 మందికి సాయం చేస్తే అధికారం పోయిన తర్వాత కూడా మీకు ఆ గుర్తింపు ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు మనం ఇరగబడితే అధికారం పోయిన తర్వాత ప్రజలు చీకొడతారు. అంచేత ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే అధికారంతో సంబంధం లేకుండా సేవ చేయాలన్న ఆలోచన ఉండాలి, కానీ అధికారంతో సంబంధం లేదు. సేవకి, మీరు చేసిన సేవకి అవార్డు కూడా ఇచ్చారు కలెక్టర్ గారు, అట్లాగే డాక్టరేట్ కూడా ఉంది. వీటిపై మీ స్పందన అందుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకొంచెం బాధ్యత నా మీద ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు డాక్టరేట్ ఇచ్చారు, తర్వాత కలెక్టర్ గారు ఏమో బెస్ట్ సర్వీస్ చారిటీ అనేసి కలెక్టర్ గారు అవార్డు ఇచ్చారు. అంటే నా ఆఫీసులో కూడా మీరు చూసారు లేదో, మొత్తం నా ఆఫీస్ నిండా కూడా అవార్డ్స్ బోల్డ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అనేక సందర్భాలు ఇస్తారు. అయితే అవన్నీ అవార్డుల కన్నాను నాకు ప్రజలు ఇచ్చిన అవార్డు ఏంటంటే వాళ్ళు
నన్ను మనసులో పెట్టుకున్న వాళ్ళ మనసులో నేను ఉన్నాను. అదే నాకు పెద్ద అవార్డు. సార్ మగపిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. అంటే రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం అయితే ఏం లేదు. ఎందుకంటే రాజకీయాలు అనేసరికి అది ఏంటంటే వ్యాపారంగా మార్చుకున్న రోజులు ఈ రోజులు. వ్యాపారంలో చేసుకొని సంపాదించుకున్నాం అనుకున్న వాళ్ళకైతే అది. నేనైతే సంపాదించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. అంటే మీరు సేవ చేయడానికి వచ్చారు, ఓకే. పవన్ కళ్యాణ్ని ఒక పవర్ స్టార్గా చూస్తూ ఉంటారు యూత్ అంతా కూడా. ఆ విధంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఏవైనా ఇది అయ్యి మీరు ఆ పిల్లలు కూడా వచ్చా అడిగారా, డాడీ మేము రాజకీయాల్లోకి వస్తాం అట్లా? వాళ్ళు ఎప్పుడు అడగలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇష్టం, పర్వాలేదు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంకరేజ్ చేస్తారు, యూత్ని ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేయించండి అంటే తప్పనిసరిగా చేయిస్తాం. అది రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది మీది? బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇండిపెండెంట్ కార్పొరేట్గా ఉన్నాను. ఇంకా మాకు 2 years టైం ఉంది. దట్ టు సేమ్ టైం కూటమి అధికారంలోకి వచ్చింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో నేనున్నాను. ఆయనకి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాబట్టి మంచిదే వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ వార్డులో ఎక్కువగా ఏ సమస్యలు వినిపిస్తూ ఉంటాయి సార్? వార్డు సమస్యల కన్నా అంటే నాకు నియోజకవర్గం పట్ల కూడా పట్టు ఉంది. అయినప్పటికీ వార్డు వరకు వచ్చేసరికి వార్డులో ఏంటంటే మాకు అన్ని స్లమ్స్ ఎక్కువ. 1 ఏడుగుళ్ళు, 2 నేరల కొన్నేరు, 3 చలవతోట, 4 తారకరామ కాలనీ, భీమనగరు, ఇలా చుట్టుపక్కల ఉన్నాయి. అయితే ఇంత విశాఖపట్నం అభివృద్ధి చెందినప్పటికి కూడా 7 స్లమ్ ఇంకా స్లమ్ కింద ఉండిపోయింది తప్ప అక్కడ పక్కా హౌస్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీ. దాన్ని కూడా నేను మాట్లాడాను. భగవంతుడి దేవాల, పార్వతీ పరమేశ్వరుల దేవాల తప్పనిసరిగా అది కూర్చోబెట్టి సెటిల్ చేసి అక్కడ పక్కా హౌస్ కట్టించి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే భూ సమస్య ఒకటి ఉంది. ఎండోమెంట్కి సంబంధించి అటు పూతవారి మాన్యం కానివ్వండి, ఇటు వెంకటేశ్వర మెట్ట కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో ఈ భూ సమస్య ఏంటిది ఎండోమెంట్ ల్యాండ్స్ సమస్యలు ఉన్నాయి. దాని పట్ల అదొక సమస్య ఒకటి ఎక్కువ ఉంది. అలాగనే మరి ప్లే గ్రౌండ్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. ఇప్పుడు నేను చలవతాడు ప్రాంతంలోనేమో 1 కోటి రూపాయలు పెట్టించి ఆల్రెడీ కళ్యాణ మండపం కట్టిస్తున్నాను. కళ్యాణ మండపంతో వాళ్ళకి కొంత ఊరట కలుగుతుంది. కానీ ప్లే గ్రౌండ్స్ ఎక్కడ లేవు. ప్లే గ్రౌండ్స్ లేపడానికి కూడా ప్లేస్ కూడా లేదు. మరి దాన్ని అలాగే అడ్జస్ట్ అవ్వడం. ఓకే సార్, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అయితే చూసారు కదండి, కందుల నాగరాజు గారు మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ పదానికి కరెక్ట్ నిర్వచనంగా ఆయన సరిపోతారు. ఎందుకంటే నిత్యం ఎంతోమంది ఆయన సహాయం కోసం వస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈయన భవిష్యత్తులో రాజకీయాల్లో మరింతగా ఎదగాలని మా VST న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.